కోరుతూ మరి భారత రాజ్యాంగం ప్రస్తుతమైనటువంటి సామాజిక అమలు చేయనటువంటి రిజర్వేషన్లు మరి అందరి కులాలకు మరి అన్ని వాళ్ళకు కూడా సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని కమిషన్కు పూర్తి మద్దతు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ జాగృతి సంఘం ద్వారా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఈ వర్గీకరణ అంశానికి పూర్తి మద్దతు ఇచ్చి అనేకమైనటువంటి కమిషన్లు వేయడం జరిగింది. లోకల్ కమిషన్ కావచ్చు, రామచంద్ర కమిషన్ కావచ్చు, కుషాంబర్ కమిషన్ కావచ్చు, మరి తెలంగాణ విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ కూడా మాదిగలకు సమాజంలో అన్యాయం జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వానికి కూడా అనేక దఫలుగా నివేదికలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అనేది భారత రాజ్యాంగం అంటేనే సమస్త రంగాలు సమాన వాటా కాబట్టి ఇది వర్గీకరించాల్సిందిగా కమిషన్ గారికి మేము సూచిస్తా ఉన్నాం. నమస్తే, అందరికీ జై. అయితే ఈబీసీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం కాబట్టి మరి భారత రాజ్యాంగం అందరికీ సమాన వాటా, సమస్త రంగాల్లో సమాన వాటా అందించాలనేది ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తున్నాం. మరి ఆ ఆలోచితమైనటువంటి ఈ వర్గీకరణ అనేది ఏబీసీ వర్గీకరణ అనేది జనాభా దామాషా ప్రకారంగా విభజించి మరి ఆ వర్గీకరణ చేయాల్సిందిగా కమిషన్కి మేము విన్నవిస్తున్నాం. అందరికీ జై హింద్, నమస్తే. అందరికీ నమస్తే. మాదిగ జాగృతి సంఘం జిల్లా బాధ్యుల నా పేరు రమేష్. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఎస్సీలలో ఉన్నటువంటి వారి యొక్క జనాభా రాష్ట్ర ప్రకారం ఆయా రాష్ట్రాలే ఈ క్లాసిఫికేషన్ చేయొచ్చు అనే ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం క్లాసిఫికేషన్ చేయాలని, అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఈ 70% ఉన్నటువంటి ఈ మాదిగలకు 10% రిజర్వేషన్, ఈ 30% ఉన్నటువంటి మాదిగలకు 4% రిజర్వేషన్, తర్వాత మిగతా ఉపకులాలకు 1% రిజర్వేషన్ ప్రకారం ఇచ్చినట్లయితే అందరికీ సమానమైన బాధ్యత పడుతుంది. కాబట్టి ఈ కమిషన్ ఒకటే చెప్తున్నాము. కాబట్టి మా విన్నపాన్ని స్వీకరించి ఈ విధంగా క్లాసిఫికేషన్ చేయడానికి సూచన చేయాలని మా మాదిగ జాగృతి సంఘం నిజామాబాద్ తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ సందర్భంగా మీడియా ముఖ్యులకు అదేవిధంగా మాదిగ జాగృతి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారత రాజ్యాంగము అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే భారత రాజ్యాంగము డాక్టర్ అంబేద్కర్ రూపంలో తన రక్త వంశాలకు వచ్చి 40 సంవత్సరాలు పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగా, స్వేచ్ఛగా, సమానంగా నైతికతలో బతకాలనే ఈ భారత రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఏదైనా కానీ అందరికీ సమాన అవకాశాలు రావాలనే ప్రధాన అంశం. కాబట్టి ఇంతకుముందు వర్గీకరణ అనేది ఏబిసిడిగా ఉండే, ఇప్పుడు ఏబిసిడి ఉండి ఇప్పుడు మూడు వర్గాలుగా చేయాలని ఈ మాదిగ తరఫున నిర్ణయించుకుంటున్నాం. ఏబిసిడి 3 మాత్రమే, అంటే మాదిగలకు 10%, మాదిగలకు 4%, మిగతా కులాలకు 5 లక్షల మంది ఉన్నారు కాబట్టి వారికి 1% నుంచి ఈ రాష్ట్రంలో దేశంలో అందరూ సమానంగా బతకాలని ఈ అంబేద్కర్ కోరుకున్న గొప్ప అంశమైన ఈ అంశాన్ని సఫలీకృతం కావాలని కోరుకుంటూ అందరికీ పేరు నమస్తే. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు జిల్లా కన్వీనర్ పెద్దలు అన్నగారు నాగేశ్వరరావు సార్ గారికి మరియు ప్రతినిధులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ మీడియా సమావేశానికి సహకరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ
మేము ఒకటే కోరుతున్నాం సార్, భారత రాజ్యాంగం మూల సూత్రమైనటువంటి సమన్యాయం, ఈక్వల్ జస్టిస్ కావాలి, అందరికీ న్యాయం కావాలి, సమన్యాయం కావాలి అనే ఒకే ఒక మూల సూత్రంతో మాదిరిగా మేము తెలంగాణ రాష్ట్రంలో 70% ఉన్నాం. కాబట్టి 15% ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ మాదిరిగా 10% కావాలి. మరియు మాల సోదరులు వాళ్ళకి 4%, మరియు మిగతా ఉపకులాలుగా ఉన్నటువంటి సోదర కులాలకి 1% వర్గీకరిస్తూ ఈ ప్రతిపాదనను మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ శ్రీ జస్టిస్ షమీం అఖ్తర్ చైర్మన్ గారికి మాదిగ జాగృత సంఘం తరఫున విన్నవిస్తున్నాం సార్. దీనికి సోదరులైనటువంటి మా సోదరులు కూడా సహకరించి సోదర భావంతో మన మధ్య ఉన్న పరిష్కారాన్ని మనమే కనుక్కుంటూ మనం ముందుకెళ్తే ముందు ఇక్కడ చాలా పెద్ద పోరాటం చేయాల్సి ఉంది. కాబట్టి వారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి వారు సహకరించాలి, మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే ఈ వర్గీకరణ అంశాన్ని రాజకీయం చేయకుండా దీన్ని మరింత జడ్యం చేయకుండా ఏవైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆయా రాష్ట్రాలు జనాభా దామాష ప్రకారం మీరు క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. ఆయా గవర్నమెంట్స్ అని ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, దీన్ని ఎక్కువగా తాత్సారం చేయకూడదు. దీనివల్ల రెండు వర్గాల మధ్య వైషమ్యాలు కానీ ఇంకా ఎలాంటి రెచ్చగొట్టే విధంగా దయచేసి ఏ రాజకీయ పార్టీలు మాట్లాడదని, రెండు కులాల మధ్య సామరస్య భావనతో భారత రాజ్యాంగ మూల సూత్రానికి అనుగుణంగా మనము ఫలాలను పంచుకున్నామని విజ్ఞప్తి చేస్తూ ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్ గారికి, చైర్మన్ గారికి మాదిగ జాగృత సంఘం జిల్లా బాధ్యతగా జిల్లా కమిటీ తరఫున ఈరోజు మెయిల్ చేయబోతున్నాం సార్. అలాగే వారు జిల్లాకు బయట ఉన్నప్పుడు కూడా మేము ప్రత్యక్షంగా వారిని కలవబోతున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో మాదిగ జాగృత సంఘం తరఫున ఈ రిప్రజెంటేషన్ చేయబోతున్నామని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. జై భారత రాజ్యాంగం. అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పు ప్రకారం ఆయా రాష్ట్రాలలో వర్గీకరించుకోవచ్చని సూచించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కమిషన్ వేసిందో జస్టిస్ షమీం అఖ్తర్ గారి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో మరి మాదిగ జాగృతి పూర్తిగా వర్గీకరణకు మద్దతు ప్రకటిస్తూ మరి తొందరగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దామాష పద్ధతి ప్రకారంగా 70 లక్షల మాదిగలకు 10%, 30 లక్షల మాదిగలకు 4%, మిగిలిన 1% ఉపకులాలకు వర్గీకరించి భారత రాజ్యాంగ మూల సూత్రమైనటువంటి సామాజిక న్యాయాన్ని అమలు చేసి ఇప్పటి వరకు తన రీతిలో రాజ్యాంగ పాలనందరి కులాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి కమిషన్ చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అమలు సరైన రీతిలో ఉండాలని సూచిస్తూ ఈ యొక్క విషయాన్ని మేము